ఉపాధ్యాయ ఉద్యోగులకు అతి ముఖ్యమైన పవిత్ర గ్రంథంతో సమానమైన సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ను 12 విభాగాలుగా అన్ని అంశాలతో రూపొందించి లక్షలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగులకు ప్రయోజనకరంగా మలిచిన మా తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిఆర్టీయు ఉద్యమ నాయకుడు ఉద్యమ నవక డి వెంకటేశ్వరరావు గారు డివికి శతకోటి వందనాలు. పిఆర్టీయు నాయకులు సంగమేశ్వరరావు గారికి మరియు రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రింది సవరణలు గమనించగలరు. వీడియో 1 పూర్తి పేరు విడి అక్షరాలలో పెద్ద అక్షరాల్లో రాయాలి. వీడియో 2 1వ సవరణ 2వ మరియు 3వ పేజీలు 5వ కాలంలో విద్యార్హతలు. ఉదాహరణకు ఇంటర్, డిఎడ్, బిఎస్సి, బిఎడ్, పీజీ, ఎంఎస్సి ఇలా విద్యార్హతలన్నీ కంపల్సరీగా రాయాలి. 9వ కాలంలో డిడిఓ స్టాంప్ వేయాలి. జీపీఎఫ్ నెంబర్ మరియు టీఎస్జిఎల్ఐ నెంబర్ నమోదు చేయాలి మరియు డిడిఓ ధృవీకరించాలి. 2వ సవరణ 4వ పేజీ 1వ కాలంలో ఉద్యోగి హోదాతో పాటు పాఠశాల పేరు, కాంప్లెక్స్ పేరు, మండలం పేరు తప్పనిసరిగా రాయాలి. 9వ కాలంలో సంతకం కింద స్టాంప్ వేయాలి. 3వ సవరణ 5వ పేజీ 12వ కాలంలో డిడిఓ సంతకంతో పాటు డిడిఓ స్టాంప్ వేయాలి. ప్రమోషన్ ఎంట్రీ FR22AI జిఐఎస్ ఈ యూనిట్లను వారి యొక్క స్కేలుకు అనుగుణంగా రాయాలి. ఉపాధ్యాయులకు అనగా ఎస్జిటిలకు 30 రూపీస్, ఎస్ఏలకు 60 రూపీస్. ఈ జిఐఎస్ ఎంట్రీ ప్రతి నవంబర్ నుండి అక్టోబర్ వరకు రాసి ధృవీకరించాలి. దయచేసి కాలానుగుణంగా వచ్చే మార్పులు, చేర్పులు, సవరణలను గమనించి గుర్తించి ఎస్ఆర్ను రూపొందించుకోగలరని మా యొక్క మనవి. ఉద్యోగుల పవిత్ర గ్రంథం ఎస్ఆర్ను రూపొందించడంలో కృషి చేసిన డివి సర్కు మరియు సాంకేతిక బృందంకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యజ్ఞంలో నన్ను కూడా భాగస్వాములను చేసిన డివి సర్కు ప్రత్యేక ధన్యవాదాలు. యువర్స్ సిన్సియర్లీ ఆకుతోట శ్యామ్ సుందర్ రావు. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ ఎంట్రీ, పిఆర్సి, రిటైర్మెంట్ ఎంట్రీ, డెత్ ఎంట్రీకి సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం. మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ ఎంట్రీ ఉద్యోగుల వైద్య ఖర్చులు రీయింబర్స్మెంట్ విషయంలో 50,000 రూపాయల వరకు ఖర్చులను జిల్లా ప్రధాన ఆసుపత్రి ద్వారా మంజూరు చేస్తారు. అయితే 50,000 రూపాయలకు మించిన ఖర్చులపై డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి అనుమతి అవసరం ఉంటుంది. ఈ రకమైన మంజూరును క్లెయిమ్ చేసే సమయంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలను సర్వీస్ రిజిస్టర్లో వీడియోలో చూపిస్తున్న విధంగా పేరు, అమౌంట్, ట్రీట్మెంట్ తేదీ తదితర వివరాలు నమోదు చేయాలి. గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు రీయింబర్స్మెంట్ పొందవచ్చు. డెంటల్ ట్రీట్మెంట్ కోసం 10,000 రూపాయల వరకు రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. పే రివిజన్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం నియమించే పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఉద్యోగుల వేతనాలలో మార్పులు చేస్తారు. ఈ సందర్భంలో ఉద్యోగి యొక్క స్కేలు, మౌలిక వేతనం, డిఏ, ఫిట్మెంట్ కలిపి మొత్తం వచ్చే ఆధారంగా నూతన స్కేల్ లెక్కించబడుతుంది. ఈ సమాచారం సర్వీస్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. రిటైర్మెంట్ ఎంట్రీ ఉద్యోగి 60 ఏళ్ల వయస్సు పూర్తి చేసి పదవీ విరమణ పొందిన తేదీ నాటికి సంబంధిత ఆర్సీ నంబర్ ఆధారంగా ఆయన సేవలను ముగించినట్లు వీడియోలో చూపిస్తున్న విధంగా నమోదు చేయాలి. డిడిఓ గారు ఈ వివరాలను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయడం తప్పనిసరి. డెత్ ఎంట్రీ ఉద్యోగి సేవలో ఉన్నప్పుడే ఆకస్మికంగా మరణించినట్లయితే పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా సేవలో ఉన్నప్పుడే మరణించిన తేదీని వీడియోలో చూపిస్తున్న విధంగా డిడిఓ గారు సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి.